పరిపాలనపై పట్టులేకే సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేసుకోండి, లేకపోతే పొత్తు పెట్టుకోండి, కానీ డూప్ ఫైట్ చేస్తూ ప్రజలను మోసం చేయవద్దని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ మిషన్ లేదు కాబట్టే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లేక బదిలీ కార్యక్రమం జరిగింది 60 సార్లు. అట్లాగే ఈయన ఢిల్లీకి కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి 60 సార్లు కంటే ఎక్కువ ఢిల్లీకి పోయాడు. ఇది ఒక డైరెక్షన్ లెస్ ప్రభుత్వంగా పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. పరిపాలనపై పట్టు లేదు అన్నదానికి నిదర్శనం ఇన్నిసార్లు ఉన్నత స్థాయి అధికారుల యొక్క బదిలీలే అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు, మిషన్ లేదు, కేవలం కమిషన్ కొరకే పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళది స్ట్రీట్ ఫైట్ కాదు, స్ట్రైట్ ఫైట్ కాదు, కేవలం డూప్ ఫైట్ మాత్రమే నడుస్తా ఉంది.